జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు స్ఫూర్తినిస్తూ ఉంటారు. కొందరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైనల్ గురించి. ఈ ఫైనల్ ముకాబలాలో 39 ఏళ్ల మెస్సీ చివరి వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. కానీ ఇదే మ్యాచ్ లో మెస్సీ ఎత్తుకున్న ఓ పసికందు ఇప్పుడు ప్రత్యర్థిగా మారి బరిలో దిగబోతున్నాడు. అసలేంటి కథ మీరే చూడండి. ఈ ఫోటో 2007 నాటిది. బార్సిలోనాలోని ఓ పత్రిక యూనిసెఫ్ చారిటీ కోసం ఫోటోషూట్ పెట్టింది. ఇందులో ఓ పసికందును మెస్సీతో ఫోటోషూట్ కోసం ఎంపిక చేసింది. బాత్ టబ్ లో ఆ పసివాడి స్నానం చేశాక భయంగా మెస్సీ ఆ బాబును ఎత్తుకున్నాడు, ముద్దాడాడు, ఆశీస్సులందించాడు. మెస్సీ ఆశీస్సులు అందుకున్న ఆ పసికందు స్పెయిన్లో ఫుట్బాలర్ గా మారాడు. 15 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఆడాడు. అంతేనా, తనను ఎత్తుకొని ముద్దాడిన ఆటగాడి నెంబర్ 10తోనే స్పెయిన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్లో బరిలో దిగబోతున్నాడు. ఆ స్పెయిన్ ఆటగాడే యమాల్. అతడు 19వ ఏట అడుగుపెట్టి మొదటి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే మెస్సీ 39 ఏళ్ల వయసులో చివరి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఆడుతున్నాడు. వరల్డ్ కప్ ఫుట్బాల్లో మెస్సీ ఎందుకు లెజెండో ఇది కూడా ఒక నిదర్శనం. సూపర్ స్టార్లనుకున్న వారంతా ఇంత కెరీర్ కొనసాగించలేదు. కానీ తన చేతులతో ఎత్తుకొని ముద్దాడిన ఆటగాడు ఇప్పుడు తన ప్రత్యర్థి అవుతాడని మెస్సీ కూడా అనుకోని ఉన్నాడు. ఇంతకంటే విజయగాథ, ఇంతకంటే స్ఫూర్తిదాయకమైన కథ, ఇంతకంటే పోరాటగాథ ఏముంటుంది? స్పెయిన్ ఆటగాళ్ల తీరుపై తనకు ఒక అంచనా ఉందని, అంతా తమకు సవ్యంగానే జరుగుతుందని భావిస్తున్నానని మెస్సీ చెబుతున్నాడు. మొత్తానికి ఫైనల్లో ఫలితం ఎలా ఉండబోతున్నా మెస్సీ యమాల్ ఫైట్ వరల్డ్ కప్ ఫైనల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది.